ఒకప్పుడు పురాణాలని బేస్ చేసుకొని రామాయణం మహాభారతం నుంచి మన దేవుళ్ళ గురించి చాలా సినిమాలు తీసేవారు. తీసిన చాలా సినిమాలకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది. బట్ సెకండ్ జనరేషన్ కి వచ్చే టైం కి అలాంటి మూవీస్ తగ్గినా సరే అప్పుడప్పుడు దేవుళ్ళని మూవీస్ లో చూపిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులకి దేవుళ్ళ గురించి సినిమాలు తీస్తున్నారు కానీ మన పురాణాలు రామాయణం మహాభారతం గురించి సినిమాలు తీయటమే మానేశారు. బట్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు ఇలా కొంతమంది డైరెక్టర్స్ మన మైథాలజీ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని మూవీస్ లో కొన్ని సీన్స్ ని రాసుకుంటూ ఉంటారు. బాహుబలి లాంటి గ్రేట్ ఫిలిం ని కూడా మన పురాణాల నుంచే ఇన్స్పైర్ అయి రాసుకొని తీసినా సరే అసలు ఈ జనరేషన్ వాళ్ళకి రామాయణం మహాభారతంలోని గొప్ప కథలు, అందులోని గొప్ప క్యారెక్టర్స్ ఇలా మన ఇండియన్ మైథాలజీ గురించి క్లారిటీగా తెలియదు. అలా మొన్న ఓమ్రో రామాయణంతో చాలా గొప్పగా ఈ జనరేషన్ కి రాముడు గురించి ఆయన కథ గురించి చెప్తారనుకుంటే కారణంగా ఫెయిల్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నో విధాలుగా చెప్పడానికి, ఎన్నో విధాలుగా చూపించడానికి, ప్రపంచం మొత్తాన్ని ఇంప్రెస్ చేసే డ్రామా ఉన్న మన మైథాలజీని ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి మన తెలుగు నుంచి ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. నాగశ్విన్, ప్రశాంత్ వర్మ. నాగశ్విన్ కల్కి పార్ట్ 1, ప్రశాంత్ వర్మ ఆయన సినిమాటిక్ యూనివర్స్ లో ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ తో మన పురాణాలని, అందులోని గొప్ప క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకుని చాలా గొప్పగా ఈ ప్రపంచానికి చూపించడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు తీయబోయే మూవీస్ కి మన మైథాలజీకి ఎలా సంబంధం ఉంటుంది, వాళ్ళు ఎలా లింక్ చేస్తారో క్లారిటీగా మాట్లాడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, తర్వాత మీకే క్లారిటీగా అర్థమవుతుంది. మన పురాణాల ప్రకారం 4 యుగాలు ఉంటాయి తెలుసు కదా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మన మైథాలజీలో మనం చెప్పుకునే కథలన్నీ ఒక్కొక్క యుగంలో జరిగినవి. అయితే సత్యయుగంలో ఒక మనిషి యావరేజ్ గా 1,00,000 సంవత్సరాలు బతికేవాడు, 32 అడుగులు ఎత్తుండేవాడు. త్రేతాయుగంలో మనిషి 10,000 సంవత్సరాలు బతికితే 22 అడుగులు ఎత్తుండేవాడు. ద్వాపర యుగంలో మనిషి 1000 సంవత్సరాలు బతికితే 12 అడుగులు ఎత్తుండేవాడు. ఇప్పుడు మనమంతా మొదల్లో ఉన్న కలియుగంలో ప్రస్తుతానికి ఒక మనిషి యావరేజ్ గా 72 సంవత్సరాలు బతుకుతుంటే 6 అడుగుల ఎత్తు మాత్రమే ఎదుగుతున్నారు. ఇలా యుగాలు మారే కొద్దీ ఒక మనిషి ఎత్తు, ఆ మనిషి లైఫ్ స్పాన్ తగ్గటమే కాదు, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఎటువంటి చెడు ఆలోచన లేకుండా అందరూ హ్యాపీగా బతికే సత్యయుగం నుంచి కలియుగానికి ఒక మనిషి ఇప్పుడు ఎలా ఉంటున్నారో మనందరికీ తెలుసు. కానీ మనమంతా ఇప్పుడు కలియుగం మొదట్లోనే బతుకుతున్నాం. ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన పురాణాల ప్రకారం యుగాంతం సంభవిస్తుంది. ప్రకృతి నాశనం అయిపోతుంది, వాతావరణం చాలా దారుణంగా తయారవుతుంది, మనుషుల్లో ఉన్న మానవత్వం పోతుంది, డబ్బున్న వాళ్ళకే విలువ ఉంటుంది, డబ్బు లేని వాళ్ళు రాక్షసులకి బానిసలుగా బతుకుతారు. ఆ టైంకి విష్ణుమూర్తి సత్యయుగంలో 4 అవతారాలు, త్రేతాయుగంలో 3 అవతారాలు, ద్వాపర యుగంలో 2 అవతారాలు ఎలా అయితే ఎత్తారో చివరికి కలియుగంలో మనుషులే రాక్షసులుగా చేస్తున్న వాళ్ళ అక్రమాల్ని తట్టుకోలేక ఆయన చివరి అవతారమైన కల్కి అవతారంలో వచ్చి కలియుగంలో ఉన్న కొంతమంది మంచి వాళ్ళే కాపాడుతాడు. యుగాంతం పూర్తవుతుంది, మళ్ళీ సత్యయుగం నుంచి యుగాలు స్టార్ట్ అవుతాయి. హిందూ మైథాలజీ ప్రకారం యుగాల సర్కిల్ ఇది. మనం బతుకుతున్న కలియుగం చివరికి జరిగేది. మైథాలజీస్ లో ఉన్న స్టోరీస్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ నాగశ్విన్ ఎప్పుడో జరిగిన కథల్ని చెప్పకుండా ఫ్యూచర్ లో జరగబోయే అనార్థాన్ని దాని నుంచి కాపాడే విష్ణుమూర్తి చివరి అవతారం కల్కిని యూజ్ చేసుకొని ప్రభాస్ గారితో కలిసి మూవీ తీస్తున్నారు. ఈ మూవీకి కల్కి అవతారానికి మన పురాణాలకి సంబంధం ఏంటని కలికాలం చివరిలో భూమండంలోని మనుషులంతా రాక్షసులుగా మారిపోయి దేవాలయాలు, దేవుల్ని మర్చిపోయి బతుకుతున్న మనుషుల మధ్య అప్పటికి కూడా దైవాన్ని నమ్ముతూ మంచిగా ఉండే కొంతమందికి ఆ మనుషుల అవతారంలో ఉన్న రాక్షసులకి జరిగే యుద్ధాన్ని నాగశ్విన్ గారు కల్కి మూవీలో చూపిపోతున్నారు. దాన్ని కూడా గ్లోబల్ వైడ్ గా ప్రతి ఒక్క ఆడియన్స్ కి గుర్తుండిపోయే రేంజ్ లో భారీ స్కేల్ లో తీస్తున్నారు. ఇప్పటికీ ఇంకా కలియుగం చివరిలో మనుషులు ఎలా తయారవుతారని పురాణాల్లో రాసినట్లు మనం ఇంకా తయారవలేదు కాబట్టి నాగశ్విన్ గారు స్టోరీని ఫ్యూచర్ లోకి తీసుకువెళ్లారు. 28988 2898 సంవత్సరాల ముందంటే ఈ సంవత్సరం నుంచి ఎగ్జాక్ట్ గా 874 సంవత్సరాల ముందు జరిగే కథ ఈ కల్కి. నాగశ్విన్ గారు ఆ టైం కి కలియుగం చివర్లా స్టోరీని డిజైన్ చేసుకుని మూవీ మొత్తం ఫ్యూచరిస్టిక్ గా దిగిపోతున్నాడు. అందుకే ఈ మూవీలో బాడే ఏది మన రియల్ లైఫ్ లో చూసే ఉండవు. అంతా నాగశ్విన్ గారు వాళ్ళ టీమ్ ఫిక్షనల్ గా వాళ్ళు తయారు చేసిన ఫ్యూచర్ లో కల్కి మూవీ జరుగుతుంది. హాలీవుడ్ మూవీస్ లోని ఫిక్షనల్ సూపర్ హీరోస్ కాదు, మన మైథాలజీ పరంగా మూవీలో ప్రభాస్ గారు సూపర్ హీరో రోల్ చేస్తున్నారు. అయితే మూవీలో ప్రభాస్ గారికి కల్కి అవతారమైన విష్ణుమూర్తి ఆయన పవర్స్ ని మన ప్రభాస్ గారికి ఇచ్చి రాక్షసులతో పోరాడుతారా, ఏదంటే మన ప్రభాస్ గారే విష్ణుమూర్తి కల్కి అవతారం అనేది క్లారిటీ లేదు. కానీ మన పురాణాల ప్రకారం ప్రభాస్ గారిని సూపర్ హీరోలా ఈ ప్రపంచానికి చూపిపోతున్నారు నాగశ్విన్. ఇప్పుడు నేను చెప్పిన వాటినే నాగశ్విన్ గారు వాడుకోలేదు, ఇంకా మూవీలో పురాణాల్ని చాలా వాడారు. అవేంటో తెలియాలంటే ప్రశాంత్ వర్మ గారు పురాణాల్ని ఎలా వాడుతున్నారో తెలిస్తే అవి క్లారిటీగా
క్లారిటీగా అర్థమవుతాయి. ప్రశాంత్ వర్మ గారు మొత్తం 12 సూపర్ హీరో ఫిల్మ్స్ ని తీబోతున్నాడు. అందులో మనమంతా హనుమాన్ మూవీతో ఒక సూపర్ హీరోని చూసేసాం. ఇందులో ఫేజ్ 1 లో మనకి 6 సూపర్ హీరోస్ ని చూపిస్తారు. ఆ ఫేజ్ 1 లోనే హనుమాన్ అయిపోయింది. ఇంకా 5 సూపర్ హీరో ఫిల్మ్స్ ఉన్నాయి. ఇంద్రుడి పవర్స్ తో అదిరా అనే ఒక మూవీని అనౌన్స్ చేశారు. అంటే హనుమంతుడి పవర్స్ వచ్చినట్లు అదిరాలో ఇంద్రుడి పవర్స్ ఆ మూవీలోని హీరోకి వస్తాయి. ఇంకా మనకి హనుమాన్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన సూపర్ హీరో సాంగ్ స్టార్టింగ్ లో ఈ ఫేజ్ 1 లో వచ్చే 6 సూపర్ హీరో మూవీస్ ని కామిక్స్ లా చూపిస్తారు. అందులో పరశురాముడు, అశ్వత్థామ, గరుత్మంతుడు పిక్స్ కూడా ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో వీళ్ళ పవర్స్ తో కూడా సూపర్ హీరో ఫిలిమ్స్ ని చూసి ఇలా ఫేజ్ 1 లో ఉన్న 6 సూపర్ హీరో ఫిలిమ్స్ ని ప్రశాంత్ వర్మ గారి టీమ్ లో ఒక్కొక్క డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారు. ఫేజ్ 2 లో ఇంకొక 6 సూపర్ హీరోస్ ని చూపిస్తారు. బట్ ఎంతమంది సూపర్ హీరోస్ ఎందుకు అవుట్ అవుతారనే రీజన్ ని ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తున్న జై హనుమాన్ మూవీలో క్లారిటీస్. హనుమంతుడు రాముడు వారికి ఏమని మాటిచ్చారనే కాన్సెప్ట్ తో జై హనుమాన్ మూవీ రాబోతుంది. నేను ఇప్పుడు చెప్పేది మీకు ఎలా అనిపిస్తుందో కానీ నా గెస్సింగ్ ప్రకారం త్రేతాయుగంలోని రాముడు హనుమంతుడి దగ్గర తీసుకున్న మాట కలియుగం చివర్లో యుగాంతం టైం కి నా ఆఖరి అవతారమైన కల్కి అవతారంలో మళ్ళీ వస్తాను హనుమ, చిరంజీవిగా భూమండలంలోనే ఉంటావు కాబట్టి అప్పటికి నాతో పాటు చిరణంతం చేయడానికి సాయంగా ఉండాలని రాముడు హనుమంతుడి దగ్గర మాట తీసుకున్నట్లు ప్రశాంత్ వర్మ గారు స్టోరీ నడిపించచ్చు. అలా కలికాలం చివర్లో విష్ణుమూర్తి చివరావతారమైన కల్కి అవతారానికి హనుమంతుడే కాదు ప్రశాంత్ వర్మ గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఆయన క్రియేట్ చేసిన 12 మంది సూపర్ హీరోస్ కూడా హనుమంతుడితో కలిసి ఆ కల్కి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి చిరణంతం చేయడానికి జరిగే ఒక పెద్ద యుద్ధానికి సాయం చేస్తాడు. అటు నాగేశ్వరిని, ఇటు ప్రశాంత్ వర్మ ఇద్దరు మన పురాణాల ప్రకారం ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని ఫిక్షనల్ గా మనకి ఇంత ప్లానింగ్ తో చూపించడమే కాదు, మరణం లేకుండా ఇంకా మనతోనే జీవిస్తున్న ఒక్కొక్క యుగానికి చెందిన 8 మంది చిరంజీవులు కూడా ఈ మూవీస్ లో మనకి చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇందాక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వత్థామ, పరశురాముని పవర్స్ వస్తాయని చెప్పా కదా. అశ్వత్థామ, పరశురాముడు కూడా 8 మంది చిరంజీవులు ఒకడు. ప్రశాంత్ వర్మనే కాదు నాగేశ్వరిని కూడా కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ ని వాడుకుంటున్నారు. చిరంజీవి అయిన అశ్వత్థామ కల్కి మూవీలో కూడా ఉన్న ఆ రోల్ ని మన అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్నారు. 8 మంది చిరంజీవులు ఎందుకు అమరవీరుల్లా ఇప్పటికీ బతికే ఉన్నారనే రీజన్స్ అందరి గురించి కాకపోయినా కొంతమంది గురించైనా మీకు తెలిసే ఉంటుంది. నాగేశ్వరి గారు కూడా అశ్వత్థామనే కాదు కల్కి పార్ట్ 1, పార్ట్ 2 లో ఇంకెవరైనా చిరంజీవుల్ని చూపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా మన పురాణాల్లోని గొప్ప గొప్ప కథల్ని మళ్ళీ చూపించకుండా ఆ గొప్ప గొప్ప కథల్ని బేస్ చేసుకొని మన పురాణాల్లోని ఫ్యూచర్ లో కలికాలం గురించి, కలికాలంలో ఎలా ఉంటుంది, యుగాంతం ఎలా సంభవిస్తుందనే ఇన్ఫర్మేషన్ తో ఆ ఫ్యూచర్ ని ఫిక్షనల్ గా సూపర్ హీరోస్ కాన్సెప్ట్ తో ప్రపంచం మొత్తం చూపించడానికి నాగేశ్వరి గారు, ప్రశాంత్ వర్మ గారు గట్టిగానే ప్లాన్ చేశారు. హనుమాన్ మూవీ సక్సెస్ అయినట్లే ఈ యూనివర్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చే జై హనుమాన్ మూవీ కూడా సక్సెస్ అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సూపర్ హీరో ఫిలిమ్స్ ని ఎవ్వరూ ఆపలేరు. అండ్ జై హనుమాన్ సక్సెస్ తో మూవీ స్కేల్ కూడా పెంచి గ్లోబల్ వైడ్ గా ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఎక్కువ లాంగ్వేజెస్ లో మూవీస్ ని రిలీజ్ చేయొచ్చు. అంతే మన ప్రభాస్ గారు తీస్తున్న కల్కి మూవీ కూడా 2 పార్ట్స్ గా రాబోతుందంట. ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్ తో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ ని నాగేశ్వరి గారు ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే పార్ట్ 1, పార్ట్ 2 తో ఈ కల్కి అనే సూపర్ హీరో ఫిలిం తో సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ప్రశాంత్ వర్మ గారు, నాగేశ్వరి గారు మన మైథాలజీని బేస్ చేసుకొని సూపర్ హీరో ఫిలిమ్స్ గా గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి టాలీవుడ్ స్థాయిని మరింత పెంచడానికి రెడీగా ఉన్నారు. అంతా అనుకున్నట్లే పర్ఫెక్ట్ గా వచ్చి ఈ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భారీ సక్సెస్ అయితే అదే చాలు. మన వాళ్ళు పురాణాలతో చేయబోయే సెన్సేషన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఏ మాత్రం నచ్చినా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని డైలీ పెట్టే వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు మీరు చూసిందే కాదు ఇంకా ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నచ్చితే వీడియో గైస్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.